మూడు రోజులు ట్రిప్ కి వెళ్ళేసరికి ఇల్లంతా సర్వనాశనం చేశారు. మీ అమ్మ సర్దదు, మా అమ్మ సర్దదు. మీ అమ్మ మా అమ్మ నిన్ను ఎల్లమ్మ అని ట్రిప్కి పంపారు గాని లోపల లోపల కుళ్ళుకుని చచ్చారు. మళ్ళీ నా కోడలు నా ముందు పని మనిషిలా పనిచేస్తే గాని ఈ బాధ చల్లారదు రాజు. నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి, నేను చెయ్యాల్సిన పనులాయి. మీ అక్కకు ఫిగర్ లేదా? దానిది గ్లామర్ కాదా? అది క్లీనింగ్లు చేసుకునే కొండసీపురు మొహందా? అంట్లు తోముకునే తుక్కుపీసి మొహందా? మీ ఆయన మొత్తం వీడియోలన్నిటికీ మ్యూజిక్ లేసి మరి మా మొగులికి పంపించేశాడు. పుట్టింటికని చెప్పి ట్రిప్కి చెక్కేశారంట. నేను అలా ఆయనతో చెప్పి పప్పు కింద కొట్టించేసాను విత్ ప్రూఫ్స్. ఈ ఆల్ని మొగుడిని డేస్ ఎక్కడినట్టు కడిగేస్తాను. ఎక్కడున్నాడా నీ మొగుడు? ఏంటి ఇందాక నుంచి తెగరెచ్చిపోతున్నావు? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ సంగతి. చెప్పావు ఎల్లవే. ఏంటి ఆగ్రహం? నా కోడలు పందుం పుంజరా. టంకు పెట్లో 10,000 వాలా పెట్టి పేల్చినట్టు పట్ట 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 పేలిపోయింది అంతే. లేకపోతే మిమ్మల్ని అంటారా? చేపల పులుసులోకి బెండకాయ వేద్దాం నాన్న, బాగుంటది. మామిడికాయ వేద్దాం బావగారు, బాగుంటది. ముందు పులుసుని పులుసులో ఉండదాం, అప్పుడు ఇంకా బాగుంటది. మనం వంటకాలమే కదా నాన్న. పొద్దున్న బోండాలు వేసావు, మధ్యలో ఉన్న పిండితో మళ్ళీ బోండాలు వేసుకోవచ్చు తెలుసా? మరి నేను చేసిన ఉప్మా ఎలా ఉంది? బయట బిల్డింగ్ పని జరుగుతుంది కదా, తాపి మీద తిరిగి ఇచ్చేసాను. సంతోషంగా తిన్నాడా? లేదు, ఇటుకల మధ్యన సిమెంట్లో పడేసాడు. పాపం నేను చేసిన పూరీలతోనే వాళ్ళ పొట్టలు నింపుకున్నారు. అయి పూరీలా? మధ్యాహ్నం భోజనంలో కప్పడాలు వేసారేమో, నన్ను పక్కనెట్టేసామే. ఏదేమైనా ప్యాకెట్లో ఓడిపోయి వంట చేస్తున్న హరా శ్రీనివాస్ టీం ని హర్షిస్తూ చప్పట్లు కొడితే చిప్పలో చిప్స్ కింద పడిపోతాయని కొట్టకుండా ఓ చిప్పు బహుకరిస్తున్నాను. సాగు చేతిలో ఉన్నప్పుడు చమత్కారాలు ఆడొద్దు. పేలర్ చేతిలో ఉన్నప్పుడు ఎక్కువ పేలొద్దు. మావయ్య గారు కుకింగ్ చేసేటప్పుడు కోప్పడద్దని చెప్పాను కదా. ఎలా అల్లుడు? నేను ఇక్కడ సొరకాయ గీస్తుంటే ఆ సొట్టమోహన్ అక్కడ సోకులు చేస్తుంది. అలా అంటే ఆ టీ కప్పులు కడుక్కునేది మేకప్ వేస్తుంది. నేను అరుస్తున్నానా, ఆవేశపడతానా? నా మొహంలో ఎంత కోపం అన్నా కనబడుతుందా? లేదు నాన్న, దీని అసలు కోపం అంటారు. లేదు నోరు తెరు. మంచి నాన్న బీపీ మాత్రలు అట్ట అయిపోతుంది నాన్న. అయితే స్లోగన్ స్టార్ట్ చేద్దాం. అలాగే. మనసు, మైండ్ ఏకం. దొండకాయ బెండకాయ వంటే మా గుండెకాయ. దొండకాయ బెండకాయ వంటే మా గుండెకాయ. ఉప్పు కారం మసాలా మీదే మమకారం. ఉప్పు కారం మసాలా మీదే మమకారం. ఆయిల్ తో ఆహారం అందరమే ఆగ్రహం. ఆపట్టు తిన్నాక మేం ఫట్టు. పులుసులో పులుపు సరిపోకపోయినా, శాప ముక్క చక్కగా ఉడకకపోయినా బొక్కలు ఇరిగిపోతాయి. అదే ముక్కలు, చాప ముక్కలు ఇరిగిపోతాయి అంటున్నా. అబ్బా, కుకింగ్ చేసేవాడు కుక్కర్లా ఉండాలి నాన్న. ఎందుకు? కింద మంటెట్టినా పైకి ఇజిల్ చేస్తుంది కదా. పొయ్యి తెచ్చి కింద ఎడదబెట్టి ఇజిల్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఆయన మేము మీలా కాదే. పెద్ద పెద్ద హోటల్స్ లో షెఫ్ల కింద మొగుళ్ళు ఎందుకు ఎడతారో తెలుసా? ఎందుకు? వంట చేసేటప్పుడు మొగుడు మీద అరిసినట్టు ఓనర్ మీద అరిస్తే ఆడ హోటల్ తీసేసి ఒడియాలు పెట్టుకోవాలి. నేను అరుస్తానా? అది చూస్తే తెలుస్తుంది. నన్ను కాదు, అటు. వంటగదిలో ఉన్నప్పుడు వంకర పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? సరసం లేదంటే ఏదో సత్తరకాయ ముఖం వేసుకుని ఇప్పుడు అరుస్తూ ఉంటావు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నాకు నెమ్మదిగా పెట్టి చంపేయడానికి ఇసం రెడీ చేస్తున్నావు. వంట చేయటం అంత ఈజీ అనుకుంటున్నావా? లేదంటే పాత్రలో ఉండడం అంటే పానిపట్టు యుద్ధం అనుకుంటున్నావా? యుద్ధమే. ఈ కిచెనే పెద్ద కథన రంగం, ఈ గరిటే పెద్ద యుద్ధ ఖడ్గం. కాన్సన్ట్రేషన్ గా యుద్ధం చేయకపోయినా, కాన్సన్ట్రేషన్ గా వంట చేయకపోయినా అక్కడ ప్రాణం పోద్ది, ఇక్కడ కూర మాడిపోద్ది.
కూర తీసుకెళ్ళి నెత్తినేసి కొట్టుకో. నువ్వు ఆఫీస్ లో మీ బాస్ తో దొబ్బులు తింటా ఉంటావురా. నేను ఫోన్ చేస్తారా, నువ్వేం చేస్తావు? సేమ్ డబ్బుల్ని కెట్టేస్తాను. రోజు మీ అమ్మతో దొబ్బులు తింటారా? వంట చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావురా. అప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చేయాలి? సేమ్ దొబ్బులు నీకెట్టేయాలి. నేను అక్కడ పని చేస్తే కానీ నీకు ఇక్కడ పని ఉండదు. ఇక్కడ పని చేస్తే గానీ నువ్వు అక్కడ పని చేయలేవు. టెన్షన్ లో ఉన్నప్పుడు వచ్చి టార్చర్ పెట్టకు. నేను టార్చర్ పెడుతున్నానా? నీకు అలా అనిపిస్తుందా? ఇదేంటి కారం కారంగా ఉంటుందని దీనికి తెలుసా? ఇదేంటి ఉప్పు ఉప్పగా ఉంటుందని దీనికి తెలుసా? టార్చర్కి టార్చర్ చేసినట్టు ఎలా తెలుస్తుందిరా? అర్థం బద్దం లేకుండా మాట్లాడుతున్నావు. వంట చెత్తనప్పుడు వచ్చి వాదన పెట్టింది నువ్వు. నేనా? నేను జస్ట్ వాటేసుకుందాం అనుకున్నానే. పెళ్ళాలకేం పనులుండవా? కిచెన్ లో ఉన్నప్పుడు మంట పొయ్యిలో కాదు మాలో ఉంటది. మామయ్య మామిడికాయ పప్పు అంటాడు, అత్తయ్య అందులో కరిటికాయ ఫ్రై అంటది, నాన్న నాన్ వెజ్ అంటాడు, అమ్మ క్యాబేజ్ అంటది. ఇవన్నీ వండినా నువ్వు యావరేజ్ అంటావు. ఆ నలుగురికి వండడానికి కదే 4 పొయ్యిలు ఉన్నది కొన్నాను. పోనీ కష్టంగా ఉంటే చెప్పు, ఇంకో పొయ్యి పరమైంతాను. పోనీ పొలాలు పోయి బయటకు పో. అవన్నీ అరుపులు కాదానే. రెస్టారెంట్ లో 100 మందికి వండాడతారు, కిచెన్ లో వచ్చి చిన్న కేక్ అన్నా పెడతారా? సో యంగ్ బాయ్స్ మిమ్మల్ని మనం కామ్ గా కుక్ చేసి అలా వీళ్ళకి చేత కాదని ప్రూవ్ చేద్దాం. ఓకే హరా. ఎవడ్రా? బాస్. నాకైతే జస్ట్ బ్రాంచే మారింది, నీకేంటి మొత్తం పోస్టే మారిపోయింది. చూసాడు. ఈడెవడు ధ్వజస్తంభానికి నల్ల రంగేసినట్టు ఇలా ఉన్నాడు? అత్తయ్య, ఒకప్పుడు ఆయన మా బాస్. మా బ్రాంచ్ లో డబ్బులు దొబ్బేశారని మంగోలియా బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేశారు. డబ్బులు దబ్బేశారని కాదు, లెక్కలో ఏదో చిన్న తేడా వచ్చిందని. బొక్కెటితేనే లెక్కలో తేడా అవుతుంది. మీరుండండి, సంవత్సరాల తర్వాత బాస్ ఇంటికి వస్తే మీరు రండి బాస్. ఆ మనిషి పెరిగాడని మర్యాద లేదు ఇడికి. బ్రాంచ్ నుంచి పీకేసిన బుద్ధి లేదు ఇడికి. సోఫా సరిపోదు బాస్. కింద కూర్చుంటాలేమో. జరగండి. ఎలాగా కూర్చున్నావుగా, కొత్తిమీర కోసే బాబు. ఉద్యోగం మానేసి వృద్ధాశ్రమమైనా పెట్టావా? ఎవర్రా ఇల్లంతా? ఆవిడ మా అమ్మ. మ్యాచ్ అయింది. ఈయన మా నాన్న. క్యాచ్ అయ్యాడు. ఆవిడ మా అత్తగారు. బాలేదు. నేను అదే చెప్తాను. ఈయన మీ మాంగారు కదా, ఎలా తెలిసిపోతుంది. మీ బాస్ కి జ్యూస్ ఇవ్వనా? మీకెలాగో మర్యాదలు చేయడం తెలియదు, చేసే వాళ్ళని కూడా చేయనివరా? మీరు తింటమ్మా. జ్యూస్లో జెండు బాం కల్పించేది ఎద్దు వెళ్ళిపోద్ది. మహా తల్లి. ఏమైంది? ఎన్ని సంవత్సరాలకు తేలేరు? మా మేనగోడలది పెళ్ళయ్యా. భోజనాలు ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడని అడగరా? మేము అడగకపోతే ఏమైనా ఆగిపోద్దా? ఇలా ఉన్నారేంటయ్యా? చెప్పే కదా బాస్, మా ఫ్యామిలీ అని. ఏం జ్యూస్ ఇది? దాక్షా? కాదు, బొగ్గు దంచ. బొగ్గు పులుసు జ్యూస్. దగ్గుంటే పోద్ది. బొగ్గు తింటే దగ్గుపోద్దా? మీరు పెగ్గెత్తే సిగ్గుపట్లేదా? నేను పోయాక నా పాడి మీద వేయండి. అప్పటిదాకా ఉంచుతాలే. బాస్, ఆ? ఇంటికి పెళ్ళెక్కడా? పద్ధతిగా పెళ్లి కూతురింటి దగ్గరేనమ్మా. వచ్చే వాళ్ళకి ఓల్వో బస్ వేసాం, రాని వాళ్ళకి వాట్సాప్ లో లింక్ పెడతాం. మరి పెళ్లి కూతురికి ఏం పెడుతున్నారు? ఇప్పుడు లంచ్ పెట్టడం ఎక్కువ వదినా, లాంఛనాలు ఏం పెడతారు? అందరూ మనలా ఉండరండి. ఏదో తేడాగా ఉంది. 3 కేజీలు బంగారం అండి. 3 కోట్లు. బైపాస్ రోడ్డు పక్కన 5 ఎకరాల పొలం అండి. 5 కోట్లు. క్యాష్ 1 కోటి, కార్కో 1 కోటి.
టోటల్గా 10. అది పెళ్ళి. పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? ఎంత ఇచ్చాక ఏం చేస్తాడు మాయా? ఖర్చు పెట్టుకుంటాడు. మొత్తం ముందే ఇచ్చేస్తున్నారా? పెళ్లికి ముందే పైసా బాకీ లేకుండా ఇచ్చేస్తున్నామండి. మంచి సంబంధం. కొన్ని సంబంధాలున్నాయి, సంవత్సరాలు గడిచిపోతాయి గాని ఇస్తామన్న స్థలాలు మటుకు రావు. అత్తయ్య మీరు మా గురించి అంటున్నారని మాకు అర్థం అవుతుంది. తట్టింది. మీ పిల్లకొడాలి పిల్లి నా సౌకుచిలా ఉంది. అన్నీ మాట్లాడుకునేగా ముహూర్తాలు పెట్టుకున్నాం. పీటల దగ్గరకు వచ్చేసరికి ప్లేట్ తిప్పేశారు. కట్నం మొత్తం ఇచ్చేసాంగా. అదంతా పెళ్లి ఖర్చు పెట్టేశాంగా. ఏమే లాంఛనాలకి 800 బాక్సులు ఇస్తామన్నారే, 400 బాక్సులు ఇస్తామన్నారు. 200 బాక్సులు ఇచ్చారు. బరువు పోతుందని 200 బాక్సులు మేం తెచ్చుకున్నాం. ఏ బాక్సులు? ఈ బాక్సులే ఏటి బాక్సుల కోసం కొట్టుకుంటున్నారా? ఆడోళ్ళకి ఆస్తులు పోయినా పర్లేదు, బాక్సులు పోకూడదు. అప్పగింతలకి అందరికి బట్టలు పెట్టాలని చెప్పాం. పెట్టారా? మేమేగా పెట్టుకున్నాం. 6 వస్తామన్నారు, 16 మంది వచ్చారు. అప్పగింతల కోసం వచ్చినట్లేదు, వరద బాధితులు బట్టల కోసం లైన్ లో నిలబడినట్టుంది. అమ్మ దీనికి మండుతుంది. కొట్టాలి. ఆడపడుచులు లేరు, ఆడపడుచు కట్నం మాత్రం తీసుకున్నారు. మా వాడి కజిన్స్ ఉన్నారు. ఎందుకు? వాళ్ళ వంక పెట్టుకొని కట్నం నొక్కేయడానికా? నాన్న ఇవాళ మనకి పగిలిపోయింది. అవునా? మీరు పెట్టిన భోజనాల్ని అసలు భోజనాలు అంటారా? అనుకున్న కూరలు ఒకటి, ఆకు మీద వేసిన కూరలు ఒకటి. మార్కెట్లో రేటు తక్కువ ఉన్న కూరలన్నీ కొని ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని పెట్టేశారు. పొలం ఉంది కదా, కూరగాయలకి ఇంకో గుర్తొచ్చింది. మీ సంబంధం కుదరగానే ఊరు కరువు వచ్చింది. సచ్చులు పుచ్చులతో కానిచ్చేసాం. కోడల్ని కాపురానికి పంపేటప్పుడు సారి పెట్టారా? సారీ అన్నారు. నేను బొక్కు. సారికి డబ్బులు ఇస్తే నచ్చిన మంచాలు కొంచాలు చేయించుకుంటా అన్నావు కదా, ఇచ్చిన డబ్బులు కొట్టేశావా? చీచి. అదంతా కాదు. పిల్ల పేరుతో 5 ఎకరాల పొలం ఉంది అన్నారు. పెళ్ళయ్యాక రాస్తామన్నారు. దాని సంగతి ఏంటి? వీడొచ్చి మొత్తం పెంట చేసాడు. ఆహా, సంబంధం మాట్లాడేటప్పుడు మాకు 5 ఇళ్లున్నాయి, అద్దెలకి ఇచ్చామన్నారు. ఎక్కడున్నాయి? ఇలా చిన్న అన్నలవి పెద్ద నాన్నలవి ఇంటి పేరు ఒకటే కదా, అవి ఈలవే అని చెప్పుకున్నారే. 100 అబద్ధాలాడు పెళ్లి చేయమన్నారు. మీరు లేనిపోయిన అబద్ధాలు నా పేడ మీద తెచ్చారు. తంతయ్యాక తగులాటం కాదు, జరగాల్సింది తేల్చండి. తేల్చేదేం లేదు. మీరు 5 ఇళ్ళు చూపించండి, మేము 5 ఎకరాలు రాసిస్తాం. రామ్మా రాయే. అలా చూస్తున్నావేంటి? సారీ డబ్బులు నొక్కేసి పాత మంచాలు కొంటావురా? మీ మగవాళ్ల వల్ల ఆడవాళ్ళం కొట్టుకు చస్తున్నాం. ఛీ! వాళ్ళు తిట్టుకుని చివరికి మిమ్మల్ని తిట్టారేంటి? అదే లాజిక్. వాళ్ళకి అరుచుకోవటం ఇష్టం, అరుసుకుని కోపాన్ని తగ్గించుకోవడం ఇష్టం. అందులో మమ్మల్ని ఇరికించి తప్పించుకోవడం ఇష్టం. మంచి ఫ్యామిలీ. అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందామని. అసలు పెళ్ళి వద్దనిపిస్తుంది. మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. నేను ఎంత ఎదవనైనా, ఏ బాధ్యత తీసుకోలేనో నాకు తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది. కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది.